స్వామీజీ అయితే ఇక్కడ అమ్మవారు వెలవడం గానీ, పుణ్యక్షేత్రం కావడం గానీ అందరికీ సంతోషకరమైన విషయమే. అయితే ఇది భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది రోజు రోజుకు. సో, దానికేమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా? లేదు అంటే ఇప్పుడు గుడి నిర్మాణం ఎప్పుడు అంటే దానికేమన్నా ప్రణాళిక సిద్ధం చేశారా? అంటే ఏమన్నా మంచి రోజులేమన్నా చూశారా? అమ్మవారిని విగ్రహాన్ని తీసినటువంటి రోజునే వెంటనే ఇక్కడ మాకు కమిటీ ఉంది. విజయదుర్గ సేవా సమితి అని 16 సంవత్సరాల నుంచి మేము అమ్మవారి నవరాత్రులు ఘనంగా జరుపుతాం ములకల్లో. కాబట్టి మా గ్రామంలో ఈ అమ్మవారు వెళ్ళడం, అది దుర్గామాత కావడం మా అందరి అదృష్టం కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నా హిందూ బంధువులందరూ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఉన్న తల్లి మాకు అయ్యో ఈ తల్లే ఆ తల్లే గొప్పదనేటువంటి భావనలు ఏం లేవండి. అయితే ఆ భావనతో ఏం చేసామంటే ఆ తల్లికి వెంటనే మేము విజయదుర్గ అనేటువంటి నామకరణాన్ని చేసాం. ఆ మహానుభావులు వెళ్ళేటువంటి క్రమంలో ఏం చెప్పారంటే, కృష్ణా నది ఒడ్డున మనకు ఆ దుర్గమ్మ, గోదావరి నది ఒడ్డున ఈ దుర్గమ్మ, ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా ఆ దుర్గమ్మ లాగానే ఇది కాబోతుంది అనేటువంటి ఒక మాట చెప్పడం మాకు సంతోషకరం అనిపించేది. అసలు మేము ఎవరం కూడా ఊహించలేదు. ఎందుకోసం అంటే మొదటి రోజే ఒక 3000 మంది వచ్చారు అమ్మవారిని తీసేటువంటి సందర్భంలో. రోజు రోజుకు దాదాపు కొన్ని వేల పైనే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఏం చేస్తామంటే రెండవ రోజు నుంచే ఇక్కడ మొత్తం మా దగ్గర ఉన్నటువంటి కమిటీకి సంబంధించినటువంటి కొంచెం ధనం ఉండే, ఆ ధనంతోనే మేము ఏం చేస్తామంటే భక్తులు ఎవరిని కూడా అడగలేదు ఇంతవరకు. ఆ ధనంతోనే మేము ఇక్కడ ఉన్నటువంటి పందిర్లు కానీ, వాళ్ళకు వచ్చేటువంటి భక్తులకు నీటి సౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా నిత్య ప్రసాద వితరణ కూడా భక్తుల యొక్క సహకారంతో వాళ్ళు ఇచ్చినటువంటి మరి ధనంతో కానీ వస్తువులతో కానీ నిత్య ప్రసాద వితరణ అనేటువంటి జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే అమ్మవారిని పెట్టినటువంటి 3వ రోజు నుంచి కూడా ఒక 9 రోజుల వరకు కూడా ఈ దక్షిత డెవలపర్స్ వాళ్ళు అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించారు, దంపతులు ఇద్దరు కూడా. ఆ తర్వాత కూడా మిగతా వాళ్ళు కూడా చాలా మంది వస్తూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మేము సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా మేము తగ్గట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు వెలిసాది అనేటువంటి భక్తితో వస్తున్నాం కాబట్టి ఆ భక్తిని, అమ్మవారి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడడానికి మేము మా వంతుగా సాయశక్తులు కూడా వాళ్ళకి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఎటువంటి డబ్బులు కానీ, టోకెన్స్ కానీ, టికెట్స్ కానీ అటువంటి ఏమీ లేదు. ఇక్కడ విఐపి ప్రత్యేక దర్శనాలు కూడా ఏమీ పెట్టలేదు. ఎందుకంటే అందరూ సమానమైనటువంటి భావనతోని మేము ముందుకెళ్తున్నాం. అందరికీ సర్వదర్శనం అనేటువంటిది కల్పిస్తూ ఉన్నాం ఇక్కడ మేము.